ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశమైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ సెక్రటరీ గారికి మా మాదిగ ఎమ్మెల్యేల మందరం 5గురము, నాతో పాటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, లక్ష్మీకాంతం గారు, మందుల శామ్యుల్ గారు, యాదన్న గారు అందరం కలిసి ఆమెకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మా మాదిగ ప్రజలందరూ కూడా 50 లక్షల పైకు చిలుకున్న ఏకైక కులంగా మాదిగ కులం ఉన్నది. ఆ కులానికి నాయకత్వం వహించే నాయకుడు లేడు. తప్పకుండా మాకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి. మా ప్రజలందరూ కోరుతూ ఉన్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మా మాదిగ కుల బాంధవులు ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి లేడని మమ్మల్ని నిలదీసే పరిస్థితి వచ్చింది. కాబట్టి 3 రోజుల కిందటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం సమర్పించినాం. అదేవిధంగా వర్గీకరణ చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్న కలిసి మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని, అయ్యా మాకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి, మాదిగలకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో అని ఆయనకు కూడా మా యొక్క విన్నపాన్ని విన్నవించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కలిసి నిన్న మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని కలవడం 5గురం కూడా కలిసి ఒకటే రిప్రజెంట్ చేసినాము. మా మాదిగలకు రాష్ట్రంలో అన్ని కులాల కన్నా అధిక జనాభాలో ఉన్న ఏకైక కులం మాదిగా, దానికి ప్రాధాన్యత లేదు. ఈరోజు దయచేసి మీరు మా సమస్యను అర్థం చేసుకొని తప్పకుండా రాబోయే ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నదో దాంట్లో మాదిగలకు స్థానం కల్పించాలని చెప్పినాము. సానుకూలంగా స్పందించినారు. మేమిచ్చినటువంటి విజ్ఞాపన పత్రాన్ని కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి పంపిస్తా అని చెప్పడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చి వర్గీకరణ చేస్తామని చెప్పినారో ఆ విధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి మాదిగలకు దైవంగా నిలిచారు. మరి అదేవిధంగా ఈరోజు మంత్రివర్గంలో స్థానం కల్పించి మరొక్కసారి నేను మాదిగ పక్షపాతిని నిరూపించుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు ఢిల్లీ వెళ్ళి వివిధ నాయకులను కలిసి వారికి కూడా మేము దరఖాస్తులు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాం. అందరూ కూడా వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. అందరూ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలము. తెలంగాణ మాదిగ సామాజిక వర్గం యొక్క వారి యొక్క వాణిని, వారి యొక్క ఆలోచనను మేము అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి మాకున్నటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి, మంత్రివర్గంలో మీరు చోటు ఇవ్వాలని చెప్పేసి విన్నవించడము జరిగింది. అయితే ఈ విషయాన్ని మేము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కూడా నిన్న కలవడం జరిగింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అంతకు ముందే 3 రోజుల కింద మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ విజ్ఞాపన చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాదిగలకు తమ సొంత పార్టీ అనేటటువంటి అంత ప్రేమ, అంత దగ్గరితనం ఉన్నది. చారిత్రకంగా చూసినట్టయితే మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి తోడుగా అండగా నిలవడం జరిగింది. దానికి మరి మన ముఖ్యమంత్రి గారు మన కేటగరైజేషన్ చేసి మాదిగలకు ఎంతగానో ఉపకారం చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కానీ మేము రుణపడి ఉంటాం. అదేవిధంగా మా యొక్క కోరికలను మన్నించాలని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి వర్యులకు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కోరుకుంటున్నా. ధన్యవాదాలు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే
జిస్కా హిస్సాదారి ఉస్కా భాగ్యదారి, ఎవరికైతే ఎంత ఉంటుందో అంత వాటా ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి సంవత్సరాలకెళ్ళి మాదిగ వర్గానికి జరుగుతున్న అన్యాయంపై 30 సంవత్సరాల పోరాటంలో భాగంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే చట్టసభలో అనౌన్స్మెంట్ చేసి అతి త్వరలో చట్టం ద్వారా అమలు చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 1వ తారీఖు రోజు ప్రకటన చేసిన తర్వాత ఏదైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మాకు ఎస్సీ కేటగరైజేషన్ చేసి అమలు చేసినటువంటి సందర్భంలో ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది 2011 సెన్సస్ ప్రకారం ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక ప్రకారం మా మాదిగ వర్గానికి ఏదైతే చట్టాన్ని చేస్తుందో చట్టాన్ని అమలు చేసుకునడానికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను గౌరవ మంత్రివర్యులను ఏదైతే బట్టి విక్రమార్క కానీ దామోదర్ గారు కానీ మంత్రి గారు వారిని కానీ మంత్రులందరూ కూడా మేము కోరడం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏమైతే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మంత్రివర్గ ఉపసంఘం ద్వారా చట్టాన్ని చేసి 32 లక్షల మంది పాపులేషన్ ఉన్నటువంటి మాదిగలకు ఫలాలు అందే విధంగా చట్టాన్ని అమలు చేసిండు. రేపు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో కూడా మీరు మాకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా అమలు చేయాలని మేము మనవి చేసుకుంటూ అదేవిధంగా మా పీసీసీ అధ్యక్షులు రేపు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఢిల్లీలో ఇప్పుడే అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాకు అందుబాటులో అపాయింట్మెంట్ ఇస్తే వారిని కూడా కలిసి మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా హక్కు మాకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉన్నటువంటి పెద్ద ఒక లార్జెస్ట్ క్యాస్ట్ మాదిగ కులం. ఈరోజు మాదిగ కులం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నది. మేము ఇంతమంది ఎమ్మెల్యేలను గెలిచినామంటే అది దానికి ఉదాహరణ అని చెప్పి అంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా మాదిగా వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచింది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ దయచేసి మా మీడియా మిత్రులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే న్యాయమైనటువంటి ఈ సమస్య విషయంలో మీ అందరి సహకారం మాకు ఉండాలి. మేము ఎవరికి విషయంలో కూడా మాకున్న హక్కునే మేము అడుగుతున్నాం తప్ప వేరేది అడగట్లేదు అనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. నేను చెప్తారా ఇట్లా నువ్వు మధ్యలోకి రాయే చెప్పండి. దామోదర రాజనరసింహ గారి తండ్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వెంకటస్వామి గారితో సమకాలికులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా దామోదర రాజనరసింహ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. ఆయనకి ఈ కోట వచ్చిందా ఆ కోట వచ్చిందా నాకు అక్కర్లేదు, కానీ మా మాదిగ కోట కింద మాకు ఇవ్వాలని అడుగుతున్నాం. మేము మాదిగ కోట కింద రేపు జరగబోయే 6 మంత్రివర్గ ఎక్స్పెన్షన్ ఏతుందో ఆ విస్తరణను మాకు ఇవ్వాలని అడుగుతున్నాం. మాకు దామోదర రాజనరసింహతో పంచాయతీ లేదు, కొట్లాడు లేదు. ఆయన సీనియర్ నాయకుడు, అందరితో పాటు ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆయనను గౌరవిస్తాం, మంత్రివర్గంలో ఇచ్చేందుకు గౌరవిస్తాం. మాకు ఆయనతో కొట్లాడలేదు, ఆయనతో పోటీ కాదు, ఆయన మాకు పోటీ కాదు. సరే, ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో మీకు వాటా కావాలి, మాదిగలకు వాటా కావాలని అడుగుతున్నారు. ఓకే, మంచి డిమాండే. కానీ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకి ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే మీ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలంతా కనీసం ప్రభుత్వానికి అభినందన సభను లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అభినందన సభను ఈ విషయంలో ఎందుకు పెట్టట్లే? ఈ